జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే రామనామ వరానమ ఓం నమ ఇతి. ఇంకా మేము ప్రయత్నించాలి నాయన. దీన్ని బాగా జీర్ణం చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉంటే ఆ మననమైంది జీర్ణమైతే అప్పుడు మనకు వంట పడుతుంది. వంట పట్టినప్పుడు మాత్రమే భక్తి వస్తుంది. పరమాత్మను తలుచుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తుంది, పరమానందం అవుతుంది. ఎందుకురా అంటే మనకు ఇంత ఇచ్చిన ఆ పరమాత్మకు మనం ఏం చేస్తున్నాము, ఏం చేయమంటున్నాడు ఆయన? భక్తి ఇవ్వండి చాలు, నాకు అంత భక్తి నా వైపు ఇవ్వండి. పవిత్రంగా ఉండాలి, పరమ పావనంగా ఉండాలి, అది మీ యొక్క సంతోషం ఇచ్చి ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇన్ని ఉండేటటువంటిదే భక్తి. ఇన్ని గుణాలు మీరు నిండుకుంటే అదే భక్తి. ఆ భక్తి నాకు కావాలి, అది ఇస్తే చాలు, నీకు నేను ముక్తినిస్తాను. భిక్షం అడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి. పరమేశ్వరుడు ఈశ్వరుడు జంగమ భిక్షం ఎత్తుకుంటాడంటే భిక్షం అడిగేది భక్తి అడుగుతున్నాడు. దానికి ప్రతిఫలంగా మనకేమిస్తున్నాడు ఆయన? ముక్తినిస్తున్నాడు. కనుక ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఓం నమో నారాయణాయ నమః. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. ఇక అన్నిటికన్నా అతి బలవంతమైన శక్తి శబ్దం. ఈ శబ్దము అనేది మనకు ధ్వని. ఈ ప్రతిధ్వని అనేది సృష్టి అంతా ఉంది. మనం చేతులను ఇలా పెట్టుకొని ఇలా తీస్తూ ఉంటే ఓంకారం వినబడుతుంది. మనకు శంఖాలు ఉన్నాయి, సముద్ర తీరాలు దొరుకుతాయి శంఖాలు. ఆ శంఖం చెవు దగ్గర పెట్టుకున్నామంటే ఓంకారం వినబడుతుంది. అంటే సృష్టి అంతా ఓంకారం ఉంది. ఈ ఓంకారమే సృష్టి. ఆ యొక్క ఓంకార స్వరూపమే ప్రణవము, ప్రాణము, ప్రణవనాదము, ఓంకారనాదము. అందుకని ఏ దేవతను పూజించినా, ఏ దేవుణ్ణి పూజించినా ముందు ఓంకారం చెప్పుకుంటే మంత్రం ఏది చెప్పరు. కనుక ఓంకారమే ఈశ్వరుడి యొక్క పేరు. తస్యవాచక ప్రణవ. కనుక ఆయన దేదీప్యమాన ప్రకాశవంతంతో ఉన్నటువంటి ఉరుములు, మెరుపులు లాంటి శబ్దాలు, పిడుగులు లాంటి శబ్దాలు భయంకరంగా ఉంటాయి. అవన్నీ ఆయన సృష్టి, ఆయన చూసేవి. మనలో చిన్న చిన్న శబ్దాలు లోపల ఉంటాయి. ఎదురోట్లోంచి మాటలు వస్తాయి. ఆ మాటలు కూడా అందరికీ మంచివి రావు. కొందరికి భయంకరమైన బూతులు వస్తాయి, కొందరికి భయంకరమైనటువంటి ఈర్ష్యాద్వేషాలతో మాట్లాడిన మాటలు వస్తున్నాయి, కొందరికి ఆవేశంతో మాట్లాడతారు, కొందరు ఆక్రోశంతో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? రకరకాలుగా మాట్లాడతారు. కొందరు ప్రేమగా మాట్లాడతారు, ప్రీతిగా మాట్లాడతారు, ప్రియంగా మాట్లాడతారు, ప్రియంగా పలకరిస్తారు. ఏమి చేసినా అన్నీ వాళ్ళు చాలా తృప్తిగా చేస్తారు, సంతృప్తిగా ఉంటుంది. వాళ్ళ యొక్క చూపులు కానీ, వాళ్ళ యొక్క మాటలు కానీ, ఇవన్నీ కూడా. ఎందుకంటే చిన్న తేడా. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచ మాయలో పడి, వ్యామోహంలో పడి మునిగి ఇది శాశ్వతము, అది శాశ్వతము, ధనం శాశ్వతము, ధాన్యం శాశ్వతం, ఇవన్నీ శాశ్వతము శాశ్వతం అనే భ్రమలో ఉండిపోయేవాళ్ళు వాటి కోసం పాకులాడుతుండే వాళ్ళల్లో నీతి ఉండదు, నిజాయితీ ఉండదు. వాళ్ళు నిరంతరం ఈ యొక్క ధనం సంపాదిస్తూ ఉండాలి, లేదా ఇంకేదైనా సంపాదిస్తూ ఉండాలి, అది సంపాదిస్తూ ఆస్తులు సంపాదించాలి, మెడలు కట్టాలి, లేదు 1000 అంతస్తులు కట్టుకోవాలి, ఆ తర్వాత ఇంకా ఏమేమో చేయాలనుకునే కోరికలు తప్పితే భగవంతుడికి సేవ చేయాలనే ఆలోచన తక్కువ ఉంటుంది వాడికి, చాలా తక్కువ. ఎందుకంటే అది కూడా భక్తి అనే భగవంతుడు. మనిషి అన్నాక అందరూ గుళ్ళకు పోతారు, పోకపోతే నాస్తికుడు అంటారేమో అని ఇట్లా భయపడి కొంతమంది గుళ్ళకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. భక్తిపూర్వకంగా రారు వాళ్ళు ఆలయాలకు కూడా. అలా రాకుంటే వాళ్ళు ఏం చేస్తూ అంటారు? మనవాళ్ళ తృప్తి కోసం, అంటే పక్క వాళ్ళ తృప్తి కోసం. భార్య భర్తలకు కుటుంబ సభ్యులందరూ ఉండాలి. భార్య మహాపతివ్రత, మహా దైవభక్తురాలు, నిత్యం దైవ ధ్యానం ఉంటుంది. ఆలయానికి పోతానని భర్తనంటే నువ్వు పోతున్నావు సార్లే, మళ్ళీ నాకు దేనికి? నేను పోతే అది నాకు భక్తి వస్తుంది, నాకు పుణ్యం వస్తుంది. నీకు రావాలి పుణ్యం, నాకు ఉండే పుణ్యం చాలు. నిన్ను కట్టుకునేదే పుణ్యం. ఎందుకు? నీతో ఎగడానికి నా తలనొప్పి వస్తూ ఉంది. నీతో ఎగడానికి ఏం తలనొప్పి అంటే భక్తిభావం ఉన్నటువంటి స్థితితో నువ్వు ఎగడం తలనొప్పి అంటుంటే నీ పరిగాణ పనులు చేసుకుంటూ నీతో ఎలా అవుతుంది ఆ తల్లి? ఇవన్నీ కూడా వివిధ రకాల భావాలు ఉంటాయి. ధనం సంపాదిస్తారు, ఎంతో సంపాదిస్తారు. ఎలా సంపాదిస్తారు? జీవితాంతం ఒక వ్యక్తి కష్టపడి, కష్టంతో, తన యొక్క శ్రమతో, తన యొక్క ఇచ్చినటువంటి భగవంతు ఇచ్చిన నీతి మార్గంలో సంపాదిస్తే అది నిజమైన సంపద. అలా కాకుండా ఇతరులను మోసం చేసి, మాయ చేసి, ఏవో రకరకాలుగా సంపాదించుకుంటారు. ఇలా సంపాదించడానికి ఏం వ్యాపారాలు పెడతారు, ఏవో రకరకాల వ్యాపారాలు. 10 రూపాయలు వస్తే 100 రూపాయలకి అమ్ముతారు.
లేదు వడ్డీ వ్యాపారాలు ఉంటాయి, కొన్ని వ్యాపారాలు ఇవన్నీ 10 రూపాయలు వడ్డీ 20 రూపాయలు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతుంటే జరిగే సమాజం జరిగేటువంటి ఇవే. ఈ వీటి మీద వ్యామోహం ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా నోట్లో బూతులు తప్పితే ఇంకేం రావు. ఎందుకు? అవి వస్తే ఆనందం, రాకపోతే కోపం, ఆవేశం, ఎవరు దానికి కారణమో వాళ్ళని భయంకరంగా ఇలా చేస్తుంటారు. కనుక శబ్దాలు అనేవి మన యొక్క బాడీ శరీరంలో ఉన్నాయి. ఆయన శబ్దం ఉరుములు పిడుగులు, అది ఒక్కసారి పడితే మొత్తం ఏ విధంగా హిరోషిమా నాగసాకిపై అణుబాంబు అమెరికా వాళ్ళు మొట్టమొదటి వేశారో, ఆ 2 రాష్ట్రాలు పూర్తి సర్వనాశనం అయిపోయిందో, ఆ విధంగా ఎవరైనా ఆవేశంతో అరుస్తూ ఉంటారో వాళ్ళు కొంతకాలానికి వివేకం కోల్పోతారు. వివేకం కోల్పోయిన తర్వాత ఏమవుతారు? పడకపడుకుంటారు. అప్పుడు వాళ్ళు చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు? నువ్వు ఉన్నంతకాలం మంచిగా మాటలు మాట్లాడితే నేను పక్కన చేరుకుంటాను, నీకు సహాయం చేస్తాను. నువ్వు ఏదో ఉందని 24 గంటలు అందరిని తిట్టు, బూతులు తిట్టు, మాట్లాడుతూ ద్వేషిస్తూ ఉంటే ఎవరు రారు నీ దగ్గరికి? ఎవరు సాయం చేసేవాళ్ళు? దేవుడు కూడా చేయడు. దేవుడు ఏం చెప్పాడు? మంచిగా ఉండను అన్నాడు. మంచిగా ఉండకుండా మన ఇష్టానుసారం చేస్తే ఏం చేస్తాం? కనుక నాయన ఇవన్నీ కూడా జ్ఞానం కలిగి ఉంటేనే మనం భగవంతుడి దగ్గర అవుతాం. మన యొక్క జీవిత రహస్యమే భగవంతుడికి దగ్గర అవ్వడము. అందుకే ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను ఏమంటే, ఒక భారతీయుడిగా, ఒక హైందవుడిగా మనం మానవ జన్మ ఈ భూమి మీద తీసుకున్న దాన్ని ఎన్నో జన్మల పుణ్యంగా భావించాలి. ఎందుకు? పవిత్ర భారత భూమి ఇది, పవిత్ర పుణ్యభూమి. భగవంతుడి మీద ప్రేమ కలిగండి, భగవంతుని ప్రేమించండి, భగవంతుడిని మీ యొక్క నాయకుడిగా ఎంచుకోండి, భగవంతుడి యొక్క నటన చూడండి. ఆయన ఈ నాట్యింపజేసినట్టు అనేక పాత్రలు ఎలా నటిస్తున్నాయో చూడండి. అంతేకాని ఎవరో మానవులు ఏదో చేసిన వాళ్ళ కాళ్ళకు మొక్కడం, వాళ్ళకి ఏదో పెద్ద పెద్ద పూలమాలలు వేసి వేయడం, ఇదంతా కూడా అకృత్యాలు అనబడతాయి. అంటే మీ భగవంతుడికి ప్రీతిపాత్రం కాదు. అది మనకు రాబోయే తరాల్లో కష్టాలు తెచ్చిపెడతాయి, కానీ మనకు పుణ్యం అనేది ఒక్క రవ్వ కూడా ఉండదు. దయచేసి జ్ఞానం తెలుసుకోండి. పుణ్యభూమి అంటే కర్మభూమి, అంటే కర్మలు, మంచి కర్మలు చేయమని, కర్మఫలాలు భగవంతు సమర్పించమని. కనుక నిత్యం లేచిందే భగవంతుడిని మీ యొక్క నాయకుడిగా ఎంచుకోండి. ఆ యొక్క భగవంతుడితో తల్లి ఉంటుంది లక్ష్మి, నాయకురాలుగా ఎంచుకోండి. వాళ్ళు నాయకులు. మీ తల్లిదండ్రులే ముఖ్యమైన నాయకులు. మనుషులకు సేవ చేయకండి. మనుషులను ఎప్పుడు కూడా మీరు వారి మీద ప్రేమ, అభిమానం పెంచుకొని పిచ్చితో పిచ్చిపట్టిపోయి జనాలు కొట్లాడుకునే స్థితికి వెళ్ళిపోబాకండి. వాళ్ళు ఎవ్వరూ కూడా మనల్ని ఉద్ధరించరు. మనల్ని ఉద్ధరించేది తల్లి, తండ్రి, లేదా అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, బంధువులు. చివరికి ఇవన్నీ సమకూర్చిన వాడెవరు? పరమాత్ముడు. భగవంతుడిని నమ్ముకోండి, భగవంతుని ప్రేమించండి, భగవంతుడు ఆరాధించండి. ఇది ఊరికి మాటలు చెప్పే మాటలు కావు ఇవి. అందరూ ఏదో చెప్తూ ఉంటారు, వింటూనే ఉంటాము, కానీ పట్టించుకునే స్థితిలో ఎంతమంది కూడా తెలియదు. కానీ తప్పకుండా నిత్యం మీ మనసులో భగవంతుడిని పెట్టుకోండి. మీరు ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్తారో మీకే తెలుస్తుంది. ఉన్నతమైన జీవితం, మీరు ఊహించలేని జీవితం ఇస్తాడు ఆయన, పరమాత్ముడు. ఇది సత్యం. సత్యాన్ని తెలుసుకోండి. ముఖ్యంగా యువకులు, చిన్న వయసులో ఉండేవాళ్ళు కూడా. ఎందుకంటే ఏదో వెర్రి భ్రమ, పిచ్చి భ్రమలో పడి ఎవరెవరో పట్టి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు తప్పితే వినోదించడం వరకే, అంతేగాని ఆరాధించడం కాదు. వినోదం ఆరాధం కారాదు. ఆరాధించదగిన వారు ఎవరు అంటే తల్లి, తండ్రి, మనకు పెద్దవాళ్ళు, గురువులు, తర్వాత భగవంతుడే. శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు, పార్వతి, ఎవరి మీకు ఏ దేవత మీద ఇష్టం ఉంటే ఆ దేవత నిత్యం మనసులో పెట్టుకొని వాళ్ళని తలుచుకుంటూనండి. జరిగే నాటకం చూడండి, నాటకాలన్నీ చూడండి, చూసి వాటి నుంచి జ్ఞానం తెచ్చుకోవాలి. కానీ అజ్ఞానంలో మునిగిపోయి అలా ప్రవర్తించి నెత్తి మీదకి తలనొప్పులు తెచ్చుకోకూడదు. గోవింద వింటే ఆనందం, వినకపోతే దుఃఖం, బాధ. క్లాండకోటి బ్రహ్మాండ నాయక పాయిమోహం రక్షమ. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం వందే జగద్గురు.